ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండడం బీజేపీ బలపడేలా చేస్తోంది. కమలదళం మిషన్ 2028 లక్ష్యానికి దోహదం చేసేలా ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే స్థానిక సంస్థల్లోనూ సత్తా చాటొచ్చని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో కమలం పార్టీ ప్లాన్స్ ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. కానీ ఇది కలగానే మిగిలిపోతోంది మినహా లక్ష్యం నెరవేరటం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో పవర్లోకి రావాలన్న పట్టుదలతో ఉంది. మిషన్ 2028కు పదును పెడుతోంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకి బీఆర్ఎస్ నిర్ణయం ఊపునిచ్చిందా అంటే అవునని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు పార్టీ పోటీకి దూరంగా ఉంది. ఈ వ్యవహారం చూస్తే ఓ రకంగా కమలం పార్టీ నెత్తిన పాలు పోసినట్టే అంటున్నారు పార్టీ నేతలు. బీఆర్ఎస్ బరిలో లేకపోవడంతో అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు దాదాపుగా బీజేపీకి పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే అంచనాలు లేకపోలేదు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు చైతన్యవంతులు. సాధారణంగా ఒకసారి పార్టీ నుంచి టర్న్ అయిన ఓటర్లను మళ్లీ తమ వైపు తిప్పుకోవడం రాజకీయ పక్షాలకు అంత ఈజీ కాదు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎదగడానికి కమలదళం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. 2019 నుంచి రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా పట్టును పెంచుకుంటూ వస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ లోక్సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి కొడం నగేష్, మెదక్ నుంచి రఘునందన్ రావు ఎంపీగా ఉన్నారు. శాసనసభలో బీజేపీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఉత్తర తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. గెలిస్తే పార్టీ మరింత బలపడుతుందనే అంచనాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రాతినిధ్యం పెంచుకోవచ్చన్నది కమలనాథుల ఆలోచన. కాంగ్రెస్, కారు పార్టీ నుంచి వలసలు ఉంటాయన్న ఆశాభావం కమలదళంలో కనిపిస్తోంది. అప్పుడు మిషన్ 2028 ఈజీ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ స్థానిక సంస్థల్లో బీజేపీకి పెద్దగా ప్రాతినిధ్యం లేదు. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలి అంటే క్యాడర్ బలం ఉండాలి. బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతున్నా సీట్లు పెరగటం లేదు. క్యాడర్ కూడా పెద్దగా లేరు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే ఉత్తర తెలంగాణలో పట్టు బిగించొచ్చని బీజేపీ భావిస్తోంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగొచ్చని అంచనా వేస్తోంది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దూరంగా ఉండటం బీజేపీకి కొత్త ఊపిరిని ఇచ్చింది. అధికార కాంగ్రెస్ కు ఇది ఇబ్బందిగా మారింది. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.